హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనగల మొలకలతోటి ఆలు కుర్మా చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర మొలకలు లేకుంటే నానబెట్టిన శనగలైనా పర్లేదు, నైట్ మొత్తం నానబెట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఫస్ట్ కడాయి పెట్టేసి వేడైన తర్వాత కొన్ని పల్లీలు, అంటే ఒక 4-5 చెంచాల పల్లీలు, ఒక 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఈ మొత్తం వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది. చాలా టేస్ట్ ఉంటుంది, ప్రోటీన్స్ బాగుంటాయి ఇందులో. ఇలా చేసి పెడితే పిల్లలకు చాలా బలం, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు మంచిగా ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పుడు ఈ పల్లీలు నువ్వుల్లో ఒక 4 కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. తర్వాత పేస్ట్ రుబ్బేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టి వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను అందులో వేసి కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది వంట ఇది. ఎవరైనా చేయొచ్చు, వంట రాని వాళ్ళు కూడా. ఇప్పుడు కాస్త కసూరి మేతి వేసి కలుపుకోవాలి. ఈ కసూరి మేతి వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఏ కర్రీలోకైనా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నానబెట్టిన శనగలు నీళ్ళు ఉంచేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు నేను మొలకలు వేశాను. మీకు మొలకలు లేకుంటే నానబెట్టిన శనగలైనా వేసుకోవచ్చు. నైట్ నానబెడితే తెల్లారంగా వేసుకుంటే బాగుంటాయి. ఈ ఆలుగడ్డ కూడా కట్ చేసి శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇవి 2 చిన్న ఆలుగడ్డలు మీడియం సైజు. ఓ 200 గ్రాములు శనగలు, 200 గ్రాములు ఆలుగడ్డ, దీని క్వాంటిటీ. ఇవి 2 కలిపిన తర్వాత కాస్త పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పసుపు కలిపిన తర్వాత 2 స్పూన్ల కారం పొడి, మీ టేస్ట్కి తగ్గట్టుగా, కారం ఎక్కువ తింటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. రెండు స్పూన్ల కారం పొడి వేసి కలిపిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నేను ఆల్రెడీ టమాటా పల్లీల పేస్ట్లో ఒక స్పూన్ వేశాను కాబట్టి 2 స్పూన్ల ఉప్పు సరిపోతుంది కర్రీకి. ఇది మంచిగా కలుపుకోవాలి అడుగంటకుండా. అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసేసి అందులో పోసుకోవాలి. గ్రేవీ మనకి ఎంత చిక్కదనం కావాలనో చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నేను పోసిన విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరీ లూజ్ కాకుండా, మరీ గట్టి కాకుండా మీడియం ఉండాలి. ఇంతేనండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి ఫైనల్గా మూత పెట్టుకుంటే ఒక 4 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఎయిర్ పోయిన తర్వాత మూత తీసేయాలి. చూడండి, అద్భుతంగా రెడీ అయింది కర్రీ. శనగలు, ఆలు అంతా మంచిగా కరెక్ట్గా ఉడికినాయి. సూప్ కూడా మంచి గట్టిగా చిక్కగా ఉంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇట్లు మీ వెంకరెడ్డి. థ్యాంక్ యూ వీడియో ఇచ్చినందుకు.